కోల్కతాలోని ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం చేసిన నిందితుని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. సరూర్ నగర్ చెరువు కట్టపై కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రాణాలను కాపాడే వైద్య విద్యార్థినిపై జరిగిన సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బదం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, నాయకులు శంకర్ యాదవ్లతో పాటు ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా చాలా బాధాకరమైన ఘటన జరిగిన ఏదైతే కల్కట్టాలో జరిగిందో ఆర్జేఆర్ హాస్పిటల్లో సంబంధించిన మోమిత అనే అమ్మాయి 34 సంవత్సరాలు అనుకుంటా ప్రాక్టీస్ చేస్తుంది, మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఇంత దారుణంగా కిరాతకంగా దుండగుడు ఏదైతే రేప్ చేసి చంపేయడం జరిగిందో మొత్తం మానవాళిని అందరినీ కూడా కదిలించిన సంఘటన. మనమందరం కూడా జాగృతం కావాలి. సమాజంలో పక్కన ఏమవుతుంది, అటు పక్కన ఏమవుతుంది, ఇటు పక్కన ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఎవరికి ఎవరు పట్టింపు లేకుండా ఈ యొక్క ఆధునిక యుగంలో మనం అందరం కూడా ఎవరికి సంబంధం లేనట్టు ఉండడం చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. ప్రభుత్వాలని తప్పకుండా ఏ ప్రభుత్వం అన్న చెప్పినట్టు ఏ ప్రభుత్వం ఉన్నా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. వెంటనే వారికి మరణశిక్ష చేయాలనేది ఏదైతే అన్న డిమాండ్ చేసినో దానికి నేను కూడా ఏకీభవిస్తున్నా. తప్పకుండా ఎవరైనా సరే, ఎంత తోడైనా సరే వెంటనే మరణశిక్ష పడాల్సిందే. పడితేనే తప్ప ఇవన్నీ ఇట్లాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కావని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు మొత్తం అందరం కలిసి సరునార్లో అమ్మాయికి నివాళులు అర్పించడం జరిగింది. దాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఏ ప్రభుత్వాలైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.